Hello guys, welcome back to my YouTube channel Mr. Bunty 15. ఇవాళ వచ్చేసి మా రైడ్లో మాత్రం డే 8. ఇవాళ వచ్చేసి మనం అయితే అయోధ్య పోతున్నాము. 662 కిలోమీటర్స్ అవుతుంది. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. మన లగేజ్ అంతా పెట్టుకొని ఇక వెళ్తాను మీద విషయాన్ని మాట్లాడుతున్నాం. గైస్ మనం అయితే ఇప్పుడైతే వెళ్తున్నాము. మన హైదరాబాద్ నుంచి అయితే మన బ్రో వాళ్ళు అయితే వచ్చారు చూడండి, తెలంగాణ. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడైతే మనం అయితే కాశీకి అయితే వెళ్ళాలి. 622 కిలోమీటర్స్ అవుతుంది. సరే బ్రో, మరి బాయ్. గాయస్ మనమైతే చూసుకుని హరిద్వార్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి అయితే మన శివయ్య స్టాచ్యూ. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు గాయస్. ఇక అయితే అరికా పౌడి ఇదైతే వచ్చేసి మనకు ఘోరమైన పబ్లిక్ ఉన్నారు. మనం లాస్ట్ టైం ఇక్కడికి వెళ్తేప్పుడు కూడా అంతే పబ్లిక్ ఉన్నారు. ఎప్పుడు అంతే ఘోరం అంటే ఘోరం. ఏడు విషయం పబ్లికే కనబడుతున్నారు. మనకైతే వచ్చేసి ఈ కొండ మొత్తం జామ్ ఉంది. ఎట్లయితుందేమో ఇక చూడాలా. మొత్తం అయితే జామ్ అంటే జామ్ ఉంది. గాయస్ మనకు వచ్చేసి ఇప్పటికైతే 62 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. ఇంకా 600 కిలోమీటర్స్ అయితే పోవాలా. ఇక మనకైతే ఇది హైవే నుంచి లోకల్ రోడ్కి అయితే వచ్చేసింది. మనం ఇక వన్స్ హైవే రూట్కి వచ్చాగానే మన బ్రేక్ఫాస్ట్ లాంటివి చేసుకుని అయితే వెళ్తాం. ఇంకా మనకి ఇంకా వచ్చేసి 600 కిలోమీటర్లు పోవాలా. గాయస్ మనం అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉండదు, హవేలీ రెస్టారెంట్. ఇక్కడ ఆగి మనం అయితే తినేసి వెళ్దాం. ఇంకా ఎక్కువ గైస్ మనం అయితే ఇక్కడ పరోటా అయితే తిన్నాము, అట్లనే చాయ్ తాగినాం. టేస్ట్ అయితే జబర్దస్త్ ఉంది. ఇక ముంగలో మనకైతే గాలి ఒకసారి చెక్ చేపిద్దాము. డే 1లో చెక్ చేయించిన, మళ్ళీ అయితే చెక్ చేయలే. అలా ముంగర అయితే పంచర్ షాప్ ఉంది, చెక్ చేయించుకుని అయితే వెళ్దాం. ఇంకా చూసుకోండి గ్యాస్, మనకైతే ఇట్లా సిటీలో లోపలికి తీసుకొని పోతుంది. మొరాబాద్ రోడ్ అంతా ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్. గాయస్ మీరైతే చూసుకోవాలి, మొత్తం మనం అయితే కోటి గల్లీ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంది. ఇంకా 350 మీటర్స్ ఉంది గల్లీ. దాని తర్వాత రోడ్ ఉంది మనకైతే. సేమ్ టు సేమ్ కోటి అనుకో. ఇక ఇళ్ళకేం తీసుకొని వస్తుంది ఇదైతే. గాయస్ మనం అయితే ఇప్పటికి వచ్చేసి 190 కిలోమీటర్స్ వచ్చేసినాము. ఇంకోటి అయితే మనకు 2 రోజుల నుంచి టోల్ గేట్ అయితే ఏం టచ్ కాలేవు. ఇది ఫస్ట్ టైం ఇప్పుడైతే మనకు. ఇవాళ కూడా ఇది ఫస్ట్ టోల్ గేట్. కానీ సిటీలోకి తీసుకొని పోతున్నాయి రోడ్స్, అదొకతే ఇబ్బంది. యూపీలో ఇదే ప్రాబ్లం. మొన్న కూడా నాకు అట్లనే అయింది. గాయస్ మనకు వచ్చేసి అయితే లోవర్ ఫ్యూల్ ట్యాంక్ కూడా పడ్డది. ఇక మనం అయితే ఇక్కడ పెట్రోల్ ఫిల్ చేసుకొని పోదాం. ఇంకా గాయస్ మనం ఇంకొచ్చేసి 370 కిలోమీటర్స్ అయితే పోవాలా. 210 అవుతుంది ఇప్పుడు. ఇక మనం అయితే ఎండకి ఇదే మనం తాగేసి పోదామని చూస్తున్నాం. ఇంకా అదేందో కూడా తెలియదు. ఇక మనం అయితే ఇప్పుడైతే తాగేసి అది అయితే వెళ్దాం. ఇంకా 370 కిలోమీటర్స్ అయితే పోవాలి. గాయస్ మనమైతే ఇప్పటి వరకు అయితే 360 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. మనకైతే ఇంకా 302 3 కిలోమీటర్స్ అయితే ఉంది.
మనం ఇక ఎట్టు కాదన్నా 9:30 10 అవుతుంది ఇవాళ వచ్చేసి మనకైతే. ఇవాళ అయోధ్య చేరుకున్నామంటే ఇక రేపు పొద్దుగాల మొత్తం మనం అయోధ్య చూసుకోవచ్చు. అట్టనే దాని చుట్టుముట్టు ఉన్న ప్లేసెస్ అన్నీ అయితే మనం అయితే కవర్ చేయొచ్చు రేపు. ఇవాళ 10 అయినా సరే మేము అయితే అయోధ్య కొడదామని ప్లానింగ్లోనే ఉన్నాం. ఇక చూద్దాం ఇక ఎట్లయితే. గాయస్ మనం వచ్చేసి ఇంకా 223 కిలోమీటర్స్ అవ్వాలి. ట్రైన్ పడ్డది మొత్తం, ఇంకా ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ वेट करता है ट्रेन में। कितना कैमरा बना देता है इसका रिकॉर्ड? कितना रिकॉर्ड बना देता है रिकॉर्डिंग? वो मिनट्स रहता, मिनट्स। हाँ कितना मेमोरी कार्ड रहता ना उसमें? कितना बन जाता, कितने घंटे का? वो 3-4 घंटे का रहता। कहाँ जा रहे हैं? अभी अयोध्या जा रहे हैं। अयोध्या कहाँ से? हैदराबाद से। हैदराबाद से। ఇప్పుడైతే మనం అయితే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, మనం అయితే వెళ్ళాలి. గాయస్ మనమైతే ఇప్పుడు వచ్చేసి అయితే లక్నో అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే ఉన్నాము. మనం ఇంకా 149 కిలోమీటర్స్ అయితే ఓవర్ 2 hours 40 minutes అయితే వేస్తుంది. గాయస్ మనకు వచ్చేసి ఇంకా 117 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. దాంట్లో 114 కిలోమీటర్స్ మనం అయితే స్ట్రైట్ అనే పోవాలంట ఇదే హైవే మీద. ఇక మనకైతే ఫ్యూల్ కూడా కొట్టించుకోవాలి, మళ్ళీ లోవర్ ఫ్యూల్ ట్యాంక్ పడుతుంది ఒక పాయింట్ దాటితే. ఇక ఇదే రోడ్ మీద మనం 114 కిలోమీటర్స్ అయితే పోవాలా. చూద్దాం, ఇక ముంగల పెట్రోల్ బంక్ కనబడితే ఇక పెట్రోల్ అయితే కొట్టించుకుంటాం. గైస్ మనకు వచ్చేసి 71 రూపీస్ అయితే పెట్రోల్ అయితే పడింది. మనమైతే స్ట్రేట్ హైవేనే స్ట్రేట్ వెళ్ళిపోవాలి మనం. గ్యాస్ మీరైతే చూసుకోండి, ఇంకా మనకైతే 12 కిలోమీటర్స్ అవుతుంది అయోధ్య వచ్చేసి. ఈ బ్రిడ్జ్ పైన అయితే లైటింగ్ అయితే జబర్దస్తే కట్టారు. మనం ఇంకా మ్యాక్సిమం ఒక 10-20 minutes అయితే చేరుకుంటాము. ఇక రూమ్ చూసుకొని మనమైతే ఇక పొద్దుగా అయితే దర్శనం అయితే అవుతుంది మనకైతే. ఈ బ్రిడ్జ్ పైన లైటింగ్ అయితే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది నైట్ టైంలో. గాయస్ మనమైతే వచ్చేసాము, ఇంకొక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇక రూమ్ కోసం అయితే చూస్తున్నాం ముంగల. అంటే ఇక booking.com ఓపెన్ చేస్తే మనకు కనబడతాయి. ఫస్ట్ అయితే చూస్తాం, లేదంటే బుక్ చేసుకుంటాం. ఇక గైస్ మనమైతే ఫైనల్ అయితే రూమ్ అయితే తీసేసుకున్నాము. 25 పడింది ఒక రోజుకి వచ్చేసి. 1500 కూడా అట్లా దొరుకుతున్నాయి, కాకపోతే 1/2 కిలోమీటర్ లోపల తీసుకుపోయారు. అంత కంఫర్టబుల్ అస్సలకి లేదు రూము. మళ్ళీ చిన్నది ఏమన్నా పోయినా గోప్రో చార్జర్ దానిపైనా కానీ మనం 5-6 వేలు అయితే పెట్టుకోవాలి. అందుకనే అట్లా కంపేర్ చేసి అయితే రూమ్ అయితే తీసుకున్నాము. 2 డేస్కి తీసుకున్నాము, 5000 అయితే మొత్తం. చూడండి ఇది మంచిగా ఉంది, మెయిన్ రోడ్ కూడా దగ్గర ఉంది ఇది. ఇక మనకు కూడా రేపు ఓన్లీ కూడా మనకైతే ఈజీ అయిపోతుంది. ఇక మనం ఇవాళ రేపు నైట్ అయితే ఇక్కడనే ఉంటాము. ఇక మనమైతే రేపు అయోధ్య వీడియోలు అయితే కలుసుకుందాం ఇంకా.